విశ్వావసునామ సంవత్సరం 2025 ఉగాది నుంచి 26/2026 ఉగాది వరకు మిథున రాశి వారికి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంది అని చెప్పాలి. గురుబలం తగ్గింది, ఇప్పుడు ఆ గురుబలం కొంచెం పెరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు విక్రమస్థానంలోకి వచ్చి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మిథున రాశి వారికి విదేశాలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్తో బిజినెస్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది స్టూడెంట్సే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మరి ప్రభుత్వ ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుకోవడానికి కానీ ఫారిన్ ఉద్యోగాల కోసం ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. అవి ఒక్కొక్కసారి జరగవు. అలాంటివి ఈ సంవత్సరం మిథున రాశి వారికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మిథున రాశి వారికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ సంవత్సరము అన్నదమ్ములతో, ఆత్మీయులతో, తల్లిదండ్రులతో వీళ్ళ యొక్క యాటిట్యూడ్ని బట్టి వాళ్ళు హర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ప్రతిరోజు ఫోన్ చేసుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గుతుందన్నమాట. అంటే ఆస్తుల వ్యవహారాల్లో అక్క తమ్ముళ్ళకి ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, ఇలాంటి విషయాలు పక్కాగా జరుగుతాయి. ఇకపోతే విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా చదువుతారు. విదేశాలలో మీకు కావలసినటువంటి చదువులకి అన్ని కోర్సులు, అన్ని దేశాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ట్రంప్ అడ్డుపెట్టినా సరే మన భారతీయ విద్యార్థుల యొక్క ప్రావీణ్యత, ఆ యొక్క నైపుణ్యం ఎలాంటిదంటే వీళ్ళు వెళ్ళి తీరతారన్నమాట, ఇతర దేశాలకు పోతారు లేకపోతే. ఆ విధంగా ఈ యొక్క